హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజు అయితే కనుక మీషో నుంచి నేను తీసుకున్నటువంటి చక్కని సారీస్ అయితే కనుక షేర్ చేయడానికి తీసుకొచ్చేసాను. అన్ని లింక్స్ ఎప్పుడూ చెప్పినట్లే మీ అందరికీ కూడా తెలుసు కదా, డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఏదైనా నచ్చి తీసుకోవాలని అనుకుంటే కనుక మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు. సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు నా డ్రెస్ గురించి చూసుకున్నట్లయితే కనుక ఎంత బాగుందండి. డార్క్ ఇంక్ బ్లూలో అయితే కనుక 3 పీస్ సెట్. ఇది మన తేజస్వి కలెక్షన్స్లో అయితే ఆల్ సైజెస్లో అవైలబుల్గా ఉందన్నమాట. సో నేను వీడియోని ట్యాగ్ చేస్తాను. మీరు తేజస్వి కలెక్షన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా చెక్అవుట్ చేయొచ్చు. ఇన్స్టాలో కూడా ఇది అప్లోడ్ అవుతుందన్నమాట. యాక్చువల్గా ఈ రోజే అప్లోడ్ అయింది దానిలో కూడా, అండ్ యూట్యూబ్లో కూడా ఫుల్ వీడియోలో కూడా అప్లోడ్ అయిందండి. కలర్స్ అవైలబుల్, సైజెస్ అవైలబుల్. ఐ థింక్ ఇది 1070 కాస్ట్లో వస్తుంది. ఇది కూడా లేటెస్ట్గా అయితే కనుక మనకి స్టోర్లో వచ్చినటువంటి న్యూ అప్డేట్ డ్రెస్ అండి. చాలా బాగుంది, ఫ్యాబ్రిక్ బాగుంది, ఇందులో కలర్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఇది నా డ్రెస్ డీటెయిల్స్. ఇంకా లేట్ చేయకుండా అయితే కనుక వీడియోలోకి వెళ్ళిపోదాము. ఒక్కొక్కటిగా అయితే కనుక చూస్తూ మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్ అండి, నేను ఒక కాటన్ శారీ అయితే కనుక షేర్ చేయడానికి తీసుకొచ్చాను. ఇంకా అప్కమింగ్లో మొత్తం అంతా కూడా సమ్మర్ రాబోతుంది కాబట్టి మనకి శివరాత్రి వెళ్ళిపోయిందంటే ఇంకా చలి మొత్తం వెళ్తే ఇంకా మనకి సమ్మర్ స్టార్ట్ అయినట్టే కదా అండి. చెప్తారు కదా శివరాత్రికి శివ అని చలి వెళ్తుంది అనేసి. సో ఆ ప్రకారంగా ఇంకా ఎక్కువ రోజులు కూడా లేదు. ఐ థింక్ ఫిబ్రవరి 19 ఆర్ 20 అదే దాంట్లో ఉంది కదండి, 15 ఆర్ 19కో. సో నేను ర్యాండమ్గా చూశాను ఆల్రెడీ. ఇంకా జనవరి అంటే మనకి అయిపోయింది, ఇంకా ఇంకొక వారం రోజుల్లో అయిపోతుంది కాబట్టి సో సమ్మర్ స్పెషల్ కూడా నేనైతే స్టార్ట్ చేసేసాను. లెనిన్ కాటన్స్లో అయితే కనుక ఇవన్నీ లేటెస్ట్గా వచ్చాయండి. బ్లౌజ్ ఏమో మనకి బ్లాక్లో మల్ కాటన్ వచ్చేసింది. ఇది కుట్టించుకున్నామంటే వేరే వాటికి కూడా బ్లాక్ ఉంటుంది, లేదు మీరు వైట్తో కూడా ప్యారప్ చేసుకోవచ్చు. మెరూన్ కాంబినేషన్కి అయితే కనుక ఇది మనకి బార్డర్ వచ్చేసి బ్లాక్ ఉంటుంది అనమాట. 2 సైడ్ కూడా ఈక్వల్ బార్డర్. 101% కూడా మనకి ఇది ప్యూర్ కాటన్ బేస్డ్ కాటన్ శారీ అండి. ఒకవేళ చిన్నలకైనా పెద్దలకైనా చక్కగా కట్టేసుకోవచ్చు. చిన్నపిల్లలు అయితే చక్కగా కట్టుకున్నప్పుడు కాలేజీకి కానీ లేకపోతే లెక్చరర్స్ అయినా టీచర్స్ అయినా ఎనీ ఆఫీస్ వేర్ రిలేటెడ్ అయినా ఆక్సిడైజ్ జ్యువెలరీ లాంటివి వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఎవరైనా వేసుకోవచ్చు, చిన్నపిల్లలకి అయితే కనుక అలా ఎక్కువ స్టైల్ చేస్తూ ఉంటారు కాబట్టి చెప్పాను అంతే. ఇదైతే కనుక మనకి పళ్ళు అండి. పెళ్ళైన వాళ్ళు అయితే కనుక చక్కగా బ్లాక్ బీడ్స్ వేసుకున్నా కానీ బాగుంటుంది. రెగ్యులర్ యూజ్ కూడా చాలామంది కాటన్ శారీకి షిఫ్ట్ అవుతారు. ఆ 3-4 మంత్స్ అయితే ఇంకా మా విలేజ్లో కంప్లీట్గా కాటన్ శారీసే కట్టుకుంటారండి. దానికోసమే కొనుక్కుంటారు బడ్జెట్లో కొన్ని శారీస్ కూడా. ఆ 4 నెలలు కూడా చక్కగా వాడుకుంటారు అనమాట. సో ఇదైతే కనుక ఎందుకంటే ఊర్లలో కంపేర్ టు సిటీస్ మనకి కొంచెం ఎండ ఎక్కువగా ఉంటుంది, ఈ విషయం అందరికీ కూడా తెలిసిందే. సో శారీస్ కట్టుకునే వాళ్ళకి కూడా ఇది ప్రిఫరబుల్ అండి. ఓవరాల్గా ఎవరికైనా సరే మీకు హెల్ప్ఫుల్ ఉంటుందనే ఒక కాటన్ శారీ అయితే కనుక తీసుకొచ్చాను. అప్కమింగ్లో కూడా మంచి షేర్ చేస్తాను. ఇదైతే కనుక మనకి ప్రజెంట్ బెస్ట్ ప్రైస్లో ఉందనే చెప్పొచ్చు. ఇదైతే కనుక మనకి ఓవరాల్గా శారీ వేసినప్పుడు లుక్ అనేది ఇలా ఉంటుందండి. నచ్చింది అని అనుకుంటే లింక్ ఇచ్చేసాను. దీనికైతే కనుక ప్లెయిన్లో బ్లాక్ బ్లౌజ్ వచ్చింది. ఇంకా బ్లాక్ ఉందంటే కనుక వేరే ఇంకేదైనా బ్లాక్తో కూడా సెట్ చేసుకునే శారీస్ ఉంటాయి కదా మనకి కామన్గా, అట్లా కూడా మనం మల్టీ యూజ్ చేసుకోవచ్చు. ఇలా ప్లెయిన్ 80 సెంటీమీటర్లో అయితే కనుక బ్లౌజ్ పీస్తో మనకి ఇది వస్తుందన్నమాట. ఒకవేళ మీకు నచ్చింది అనుకుంటే కనుక డెఫినెట్గా వెళ్ళొచ్చు. ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే కూడా వాళ్ళకు కూడా మనం గిఫ్టింగ్ రిలేటెడ్గా కూడా తీసి ఇవ్వచ్చు అండి. నెక్స్ట్ అయితే కనుక ఇదేంటంటే మనకి లెనిన్ కాటన్ పైన అయితే కనుక తీసుకున్నానండి. కొంచెం లో మెయింటెనెన్స్ పైన అయితే కనుక వెళ్ళాలి అండ్ లుక్ బాగుండాలి అనుకున్నప్పుడు ఒకసారి ఇలా కూడా చూడొచ్చు. ఈ సారీ కూడా చాలా బాగుంది. ఇదైతే కనుక మనకి శారీ పళ్ళు అండి. అసలు ఈ కలర్ కాంబినేషన్కి అయితే మాత్రం అసలు మామూలుగా రెస్పాండ్ లేదనమాట. చాలామందికి ఫేవరెట్ అండి ఇది. అండ్ ఇదైతే ఇన్స్టాగ్రామ్లో ఒకళ్ళిద్దరు దీన్ని బాగా హైలైట్ చేశారనమాట. కొంతమంది క్రియేటర్స్ కట్టుకున్నప్పుడు ఇది బాగా హైలైట్ అయింది. అంటే వాళ్ళు వేరే పేజెస్లో తీసుకున్నారు, కానీ ఇదైతే కనుక మనకి మీషోలో కూడా అవైలబుల్గా ఉంది. డెఫినెట్గా ట్రై చేయొచ్చు. ఇది బ్లౌజ్ పీస్ అండి. మనకి అటు నుంచి పళ్ళు నుంచి వచ్చాం కాబట్టి శారీ ఓవరాల్గా ఇలా ఉంటుంది అనమాట. లెనిన్ కాటన్లో బ్లాక్ అండ్ ఎల్లో థీమ్ పైన మనకి తీసుకున్నటువంటి ఈ శారీ కూడా కట్టుకున్నప్పుడు చాలా బాగుంటుంది. శారీ చాలా పెద్దగా ఉంది. ట్రస్ట్ మీ, మీకు డెఫినెట్గా నచ్చుతుంది అనమాట. అండ్ ఇలా వస్తుందండి మనకి శారీ వెరీ క్లాసీ. అండ్ ఈ బార్డర్ తగినట్టుగానే మనకి బ్లౌజ్ డిజైన్ అనేది వస్తుంది. సో వేసినప్పుడు ఇలా ఉంటుంది. లేదు అంటే మీరు ఎల్లో కలర్ బ్లౌజ్తో కూడా లైక్ వేసుకోవచ్చు అనమాట, లైక్ స్టైల్ చేసుకోవచ్చు. ఇదైతే కనుక ఒకసారి ఎనీ ఆఫీస్ వేర్ రిలేటెడ్గా కూడా హ్యాపీగా కట్టేసుకోవచ్చు అనమాట. లో మెయింటెనెన్స్ పైన లెనిన్ కాటన్స్. నాకు లెనిన్ కాటన్స్ అంటే కూడా చాలా ఇష్టం అండి, మీకు తెలుసు కదా. సో నేనైతే డెఫినెట్గా మీకు రికమెండ్ చేస్తాను ఆ శారీని కూడా. ఈ శారీ అండి ఒకప్పుడు నేను షేర్ చేసినప్పుడు ఫస్ట్ టైం నేనే మీషోలో వచ్చి రాగానే షేర్ చేశాను అనమాట. సో అప్పటికన్నా ఇది చాలా ప్రైస్ డ్రాప్ అయిందండి. అసలు నేను చూసి షాక్ అయిపోయాను అనమాట. చాలా తక్కువ ప్రైస్లో కోటా శారీ. కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి, బట్ ఈ కలర్ ఎప్పుడు కూడా డిమాండ్ కలరే. నేను అప్పుడు కూడా ఇదే శారీ షేర్ చేశాను. ఇప్పుడు కూడా అయితే కనుక నేను మీకు షేర్ చేయడానికి అయితే తెప్పించానండి. బికాజ్ రీజన్ ఇదే, ఆల్మోస్ట్ అసలు సగం ప్రైస్ అయితే డ్రాప్ అయిపోయిందని చెప్పాలండి. అంత తక్కువలో దొరుకుతుంది. కోటా శారీస్, లైట్ వెయిట్ శారీస్ ఇష్టపడే వాళ్ళకైతే మాత్రం ఇది ఒక బెస్ట్ చాయిస్ అని చెప్తాను.
సో మీరు ఎవరైనా తీసుకొని వాళ్ళు ఉంటే కనుక డెఫినెట్గా వెళ్ళొచ్చండి. ఇది బ్లౌజ్ పీస్. ఇక్కడ నుంచి అయితే కనుక కట్ చెంగు నుంచి మనకి శారీ పార్ట్ అనేది స్టార్ట్ అవుతూ ఈ విధంగా వస్తుంది. ఇలాగా ఇది డార్క్ చాట్ కిందికేనండి, ఇట్లా వస్తుందన్నమాట. ఇది కింద సైడ్ అయితే కనుక ఇలా మిర్రర్ వర్క్తోని స్కాలప్లో లైట్ వెయిట్ మిర్రర్తో అయితే కనుక ఇది మనకి కంటిన్యూషన్ అయితే సారీ అనేది ఈ విధంగా వస్తుంది. ఒకవేళ మీరు చూడాలి అని అనుకుంటే కనుక డెఫినెట్గా ఒకసారి ఇలా కూడా చూడండి. ఇదైతే కనుక మనకి పళ్ళు ఏంటంటే మనకి 4 సైడ్స్లో కూడా ఇంకా మొత్తం కవర్డ్ 4 సైడ్లో ఇలా లైట్ వెయిట్ మిర్రర్ వర్క్తోని శారీ వస్తుంది. అసలు కట్టుకుంటే చాలా బాగుంటుందండి లైట్ వెయిట్లో. ఇది ఆల్రెడీ ఇంతకుముందు నేను కట్టుకున్నాను, మన రీల్లో కూడా చూడొచ్చు మీరు. ఇదైతే మాత్రం నిజంగా ఆఫ్టర్ 6 మంత్స్ కట్ చేస్తే ఆల్మోస్ట్ 50% అయితే ప్రైస్ డ్రాప్ అయిపోయిందండి. చాలా బెస్ట్ ప్రైస్లో ఉంది, కలర్ బాగుంటుంది. ఇది బాగా ట్రెండ్ అయింది ఆ తర్వాత కూడా. సో దీనిలో కూడా చాలా వరకు అయితే కనుక కలర్స్ కూడా వచ్చేసాయన్నమాట. ఇలా ఉంటుందండి కోటా శారీ లైట్ వెయిట్లో. ఇంకాస్త క్లోజప్ లుక్లో చూసుకుంటానంటే కూడా ఒకసారి ఫ్యాబ్రిక్ క్వాలిటీ, డిజైన్, డీటెయిలింగ్ అంతా కూడా మీరు ఒకసారి చూసుకోవచ్చు. లైట్ నుంచి డార్క్ షేడ్కి అయితే కనుక వచ్చినటువంటి ఇది ఒక శారీ అండి. ఇది కూడా బాగుంటుంది కట్టుకుంటే కనుక స్టైల్ చేస్తే. అండ్ నెక్స్ట్ శారీ అండి, కాపర్ కలర్ బాగా వైరల్ అవుతుంది కదా ఈ మధ్యన, కలర్ బాగా ట్రెండ్ అవుతుందని ఈ కాపర్ కలర్ అనమాట. ఇది ఒకటి తీసుకున్నాను. విత్ బాటిక్ ప్రింటెడ్ లాగా మనకి బార్డర్స్ వస్తాయి. 2 బార్డర్స్. ఇది ఒకటేమో బాటిక్ ప్రింట్ రిలేటెడ్, ఒకటేమో గోల్డ్ గ్యాప్ బార్డర్, సారీ నాట్ కడీ బార్డర్, నాట్ గ్యాప్ బార్డర్, కడ్డీ బార్డర్ ఇలా ఉంటుంది అనమాట. ఇదైతే కనుక మనకి శారీ వచ్చేసి పళ్ళు అండి. ఇలా బాటిక్ ప్రింటెడ్ రిలేటెడ్లో అయితే కనుక ఒక 1/2 మీటర్ పళ్ళులో మనకి డిజైన్ అనేది వస్తుంది. కాపర్ కలర్ శారీ అండి. అసలు ఎంత బాగుందంటే నిజంగా ఈ డిజైన్, ఫ్యాబ్రిక్ క్వాలిటీ, సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ ఉంది. అసలు సూపర్ క్లాస్గా కట్టేసుకోవచ్చు వితౌట్ ఎనీ డౌట్. మీరు బ్లాక్ బ్లౌజ్ ఉన్నా కానీ చక్కగా అయితే కనుక స్టైల్ చేసేసుకోవచ్చు అండి. చూడండి శారీ కూడా ఎంత పెద్దగా ఉందో. ఇప్పుడు నేను మీ ముందే ఓపెన్ చేశాను. ఇదైతే కనుక బ్లౌజ్ పీస్ అండి. 80 సెంటీమీటర్ విత్ గోల్డ్ కలర్ ఈ కడ్డీ బార్డర్తో అయితే కనుక వచ్చిందనమాట. సో శారీ వేసినప్పుడు లుక్ అయితే మనకి ఇలా ఉంటుందండి. కలర్ కాంబినేషన్ మీద వెళ్తుంది యాక్చువల్గా. అంత అందంగా ఉంది శారీ అయితే మాత్రం. సిల్కీ అండ్ ఫ్లోయీ మెటీరియల్ పైన బాగుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి ఇలా ఉంటుంది. డిజిటల్ ప్రింటెడ్ కాబట్టి మనకి వాష్లో కూడా ఏం వెళ్ళదండి. నో డిస్టర్బెన్స్ శారీలో. చక్కగా మంచి క్లాస్ లుక్ అండర్ బడ్జెట్లో అయితే కనుక తీసుకుని వేసుకొని శారీస్ ఉంటాయి కదండి, అలాంటి దాంట్లో ఇది ఒక బ్యూటిఫుల్ కేటగిరీ ఉన్నటువంటి శారీ అని చెప్తాను నేనైతే కనుక. చాలా బాగుంటుందండి. రెగ్యులర్లో శారీస్ ఒకవేళ మీరు ఆఫీస్ వేర్ రిలేటెడ్గా కనుక ఉండుంటే ఎనీ జాబ్ సో చక్కగా కట్టుకుని వెళ్ళొచ్చు. వెరీ డీసెంట్ ఐటమ్ అది కూడా. నెక్స్ట్ అయితే కనుక ఈ శారీ చూపిస్తానండి. ఇది కూడా చాలా బాగుంది. దీనికి ఆల్రెడీ ట్యాగ్ వచ్చింది. ఒక కామెంట్ వచ్చింది ఈ మధ్యన లెహంగాస్ చూపించినప్పుడు, మీకు మాత్రం ట్యాగ్స్ వస్తాయి, మేము కొనుక్కుంటే ట్యాగ్ రావు. అలా ఏం లేదండి, అందరూ కొనేది ఒకటే. దీనికి ఆల్రెడీ ఆ ట్యాగ్ చేసి ఉంది, నేను మీకు చూపించాను అనమాట. ఇలా ఉందండి. ఓకేనా. నాకు ట్యాగ్ వచ్చినా కూడా భయం వేస్తుంది అనమాట, ఎందుకంటే అంత డీటెయిలింగ్తో మన వాళ్ళు చూసి కామెంట్స్ పెడుతున్నారు. అలా ఏం లేదు, మీరైనా ఒకటే మేమైనా ఒకటే. ఇలా వస్తుందండి శారీ అయితే. అండ్ శారీకి అయితే కనుక మనం చూసుకున్నట్లయితే పళ్ళు పార్ట్ నుంచి బ్లౌజ్ పార్ట్ నుంచి ఇది బ్లౌజ్. ఇదైతే కనుక ప్లెయిన్లో 80 సెంటీమీటర్లో మనకు వచ్చిందండి. అసలు బాగుంది క్వాలిటీ అయితే కనుక. మొత్తం అంతా కూడా ఇలా 2 సైడ్ కూడా ఈక్వల్ బార్డర్ లాగానే వచ్చాయండి ఇవి. ఇదేదైతే మనకి డిజైన్ వచ్చిందో ఇలాగా బార్డర్ లాగా, ఇదే మనకైతే కనుక డౌన్ సైడ్ కూడా వచ్చిందనమాట. కాకపోతే పైన సైడ్ కాస్త చిన్నగా ఉంది, దానికి డబల్ ఇంతలుగా అయితే కనుక డౌన్ సైడ్ ఉంది. ఇది ఒకలాంటి సాఫ్ట్ సిల్క్ టైప్లో అయితే కనుక ఉందండి. నాట్ సిల్క్ యాక్చువల్గా ఇది. దీన్ని ఎగ్జాక్ట్గా ఏమంటారో నాకు ఫ్యాబ్రిక్ తెలీదు, నేను కూడా చూడాలి ఒకసారి. బట్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. మంచి బ్రాండెడ్ శారీ అని చెప్పొచ్చు. మామూలుగా లిబాస్ లాంటి శారీస్ కొనుక్కుంటాం కదా, అట్లాంటి వాటిలో వస్తాయి కదా, అలా అనిపిస్తుంది అనమాట. సో ఇదైతే కనుక మనకి దీనికి వచ్చిన పళ్ళుతో బార్డర్ ఎలా వచ్చిందో పళ్ళు కూడా అలాగే వచ్చేసింది. ఇదైతే కనుక శారీ కాంబినేషన్ అనేది ఈ విధంగా వస్తుంది. ఒకవేళ మీకు ఇలాంటి శారీస్ ఇష్టం అని అనుకుంటే కనుక ఒకసారి చూడండి. క్లాస్ లుక్ ఉంటాయి, రిచ్ లుక్ ఉంటాయి, అందులో ఎలాంటి డౌట్ లేదు. మీరు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. మిడిల్ పార్ట్ అంతా కూడా డిజైన్ డీటెయిలింగ్తో నేను మొత్తం క్లియర్గా చూపించేశాను. సో చూసుకోవచ్చు మీరు. ఇలా వచ్చిందనమాట. ఒకవేళ మీకు ఇలాంటివి నచ్చుతాయి అనుకుంటే కనుక ఇది ఒక చాయిస్ అండి. బ్యాక్ సైడ్ కూడా మీరు చూడవచ్చు, ఎక్కడా కూడా మీకు వాష్లో వెళ్ళదు. మీకు ప్రింట్ వెళ్ళటం కానీ, లైట్ అవ్వటం కానీ, కలర్స్ అట్లా దాంతో ఏ ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ అయితే కనుక ఇదొక శారీ అండి. ఇది కూడా ఏంటంటే మనకి మెటీరియల్ వచ్చేసి జార్జెట్ మెటీరియల్ పైన డిజిటల్ ప్రింటెడ్ థీమ్ విత్ స్కాలప్ కట్లో అయితే కనుక మనకి ఈ విధంగా స్టోన్ వర్క్తో వచ్చిందనమాట. ఇది పళ్ళు. సో మొత్తం అంతా కూడా మనకి డిజైన్ అనేది ఈ విధంగానే వచ్చేస్తుందండి.
సో శారీ వేస్తే మనకి ఇలా ఉంటుందన్నమాట. ఇది పైన సైడ్ పళ్ళు పార్ట్లోని స్టోన్ వర్క్లో క్లాస్గా అయితే కనుక లేటెస్ట్గా మనకు వచ్చినటువంటి మరొక న్యూ అప్డేట్ ఇది. మొత్తం అంతా కూడా ఇట్లా ఫాయిల్ అవుట్లైన్ అంతా కూడా గోల్డ్ కలర్తో వచ్చేస్తూ శారీ అంతా కూడా ఈ విధమైనటువంటి లుక్కే ఉంటుందండి. ఇదైతే కనుక పళ్ళు పార్ట్. కంటిన్యూషన్ అయితే కనుక శారీ మొత్తం ఇదే డిజైన్తో వచ్చింది. కొన్నిట్లో కలర్స్ ఉన్నాయండి, కొన్నిట్లోనేమో సింగిల్ క్యాటలాగ్స్ పైనే ఉన్నాయన్నమాట. సో మీరు చూసుకోవచ్చు. సో నేనైతే మొత్తం అన్ని లింక్స్ అయితే నేను చూపించినవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇదైతే కనుక ఓవరాల్ శారీ అండి. మనకి హ్యాండ్ పెయింట్ లాంటివి ఎట్లా వస్తాయండి, అట్లా వచ్చేసి అవుట్లైన్ అయితే కనుక ఇలా గోల్డ్ కలర్తో ఇచ్చారు. కంటిన్యూషన్లోనే మనకైతే కనుక బ్లౌజ్ వచ్చేసింది. బ్లౌజ్ కూడా బార్డర్స్ కోసం అయింది. కింద స్కాలప్ కట్ లాగా మనకి కంటిన్యూషన్ మీద బార్డర్ అనేది ఇచ్చారనమాట. ఇదొక శారీ అండి. కొంచెం లైట్ వెయిట్ అండ్ పేస్టల్స్ ఇష్టపడే వాళ్ళకి ఇది బాగా కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ అయితే కనుక ఇప్పుడు నేను వేసుకున్న దానికి కరెక్ట్గా సరిపోయేటటువంటి ఈక్వల్ బ్లూ కాంబినేషన్ అండి. చాలా బ్రైట్ బ్లూకి మనకి ఏంటంటే బ్లౌజ్ వచ్చేసి కొంచెం డిజైనర్ స్టైల్ వచ్చింది. ఇదైతే కనుక ప్లెయిన్ శారీ కంప్లీట్ ఓవరాల్గా. సో స్పేస్ సిల్క్ శారీస్ అనమాట. ఇంకా దీనిలో చెప్పుకోవడానికి ఏం లేదండి. మొత్తం అంతా కూడా మన జార్జెట్లో ప్లెయిన్ శారీస్ ఎలా వస్తాయి, సో సేమ్ అలాగే ఉంటుంది అనమాట శారీ అంతా. మీరు కావాలంటే ఏదైనా లేస్ బార్డర్తో కూడా డిజైన్ చేసుకోవచ్చు. బట్ శారీ అయితే కనుక మనకి ఇలాగా ప్లెయిన్లో కంటిన్యూషన్ అంతా కూడా ఇలాగే వచ్చేస్తుంది అనమాట. ఇది క్వాలిటీ అండి. ఈ లెంత్ కూడా ప్రాపర్గా ఉందన్నమాట మనకి. సో దీనికి అందాన్ని తీసుకొచ్చేది ఏంటి అంటే కనుక బ్లౌజ్ పీస్. ఇదైతే కనుక మనకి బ్యాక్ సైడ్, ఇదైతే కనుక ఫ్రంట్ సైడ్ మనకి ఇలాగా బీట్ వర్క్తోని ప్యాటర్న్ హైలైట్ చేసేసి ఈ విధంగా ఇచ్చారండి. ఓకే, హ్యాండ్, ఇది ఒక హ్యాండ్. మిడిల్ పార్ట్ అయితే కనుక ఫ్రంట్కి వచ్చినటువంటి బ్లౌజ్ డిజైన్. మీరు బ్యాక్ సైడ్ చూసుకోండి, ఇలా ఉంటుంది అనమాట థ్రెడ్ వర్క్. స్టిచ్చింగ్ అప్పుడు మీరు తీపిచ్చేసి కాటన్ లైనింగ్ అయితే కనుక పెట్టించేసుకుని, లేదంటే సాటిన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ పెట్టుకుంచుకుని మీరు కుట్టించేసుకోవడమే, ఆ పరంగా వస్తుందండి ఇదైతే కనుక. సో ఓవరాల్గా అయితే కనుక మనకి బ్లౌజ్ మీదే ఇది హైలైట్ అయ్యేటటువంటి ప్లెయిన్ స్పేస్ సిల్క్ శారీ. ఓవరాల్గా అయితే కనుక లుక్ ఇది. అన్నీ బాగున్నాయి వాళ్ళ కలెక్షన్స్. సో లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను. సో చూడండి, మీకు ఏదైనా నచ్చింది అనుకుంటే హ్యాపీగా షాపింగ్ చేసుకోండి. కలెక్షన్స్ అప్డేట్స్ ఇంకా కావాలి, డైలీలో చూడాలనుకుంటే తప్పకుండా ఇప్పుడే మన పేజ్ని ఫాలో అయిపోండి. మరో వీడియోలో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బాయ్ బాయ్, టేక్ కేర్.